అల్లం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, మినప్పప్పు, కొత్తిమీర, బెల్లం, పసుపు, బియ్యపిండి, నువ్వులు, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఆవాలు, పెసరపిండి, ఆయిల్. అల్లం పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల నూనె వేసి అది కాగాక తాలింపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో నిమ్మకాయ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసం ఉడికాక అందులో కొంచెం బెల్లం వేసి పాకం రానివ్వాలి. పాకం వచ్చాక తగినన్ని నీళ్లు, చిటికెడు పసుపు వేసుకొని ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత 1/2 స్పూన్ వరిపిండి, 1/2 స్పూన్ పెసరపిండిని గట్టిగా నీటితో కలుపుకొని ఉడుకుతున్న మిశ్రమంలో వేస్తే చిక్కగా అవుతుంది. ఆఖర్న సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న పౌడర్, కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే అల్లం పులుసు రెడీ.